ఎప్పుడు మమ్మల్ని తన కామెడీతో కడుపుబ్బా నవ్వించే సప్తగిరి గారు హీరో అయిపోయి సప్తగిరి ఎక్స్ప్రెస్లో దూసుకొస్తున్నారు. సో సప్తగిరి ఎక్స్ప్రెస్ మీ పేరునే సినిమా టైటిల్గా పెట్టారు. అది ఏంటి అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే అలా పెడితే బాగుంటుందని ఇలా జరిగింది? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ నా మూవీకి కాటం రాడి అని టైటిల్ పెట్టుకున్నాను. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్ పాడారని ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది. ఆ టైటిల్ నేను పెట్టుకోవడం వల్ల తప్పకుండా నాకు మంచి హైప్ వస్తుందని అది నేను మా బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నాను. అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడగడం, మెగా అభిమాని నేను, అది కాదని లేకపోవడం, ఇమ్మీడియట్గా వెళ్ళి ఇవ్వడం, ఆ కృతజ్ఞతతో సప్తగిరి అంటే మ్యాక్సిమం 70-80% సినిమా అయిపోయింది. ఆల్మోస్ట్ సీజీల వర్క్ అంటే టైటిల్ కార్డ్ వర్క్ అంతా అయిపోయింది. ఫిక్స్ చేసుకొని 70-80% వరకు షూటింగ్ చేసాం. ఆల్మోస్ట్ మూవీలో కూడా కాటం రాయుడు అని పిలుస్తుంటారు. నా నేమ్ బట్ కాటం రాయుడు అని ఉంటుంది. అండ్ మోషన్ పోస్టర్లు అన్ని రెడీ అయిపోయి ఇంకా 3 days లో మేము రిలీజ్ చేస్తున్నాం అనగా మాకు ఫైనల్ పొజిషన్ లో కాల్ వచ్చింది నాకు ఆ టైటిల్ కావాలని. సో ఆయన అడిగా శరత్ మురార్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే అసలు మా ఆఫీస్ మొత్తం ఒక తెలియని ఒక ఆనందంతో పాటు అలజడి, ఏంటి ఇలా ఫోన్ కాల్ వచ్చింది, తప్పకుండా మనం ఒకసారి కూర్చొని ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేశాను. నో డౌట్ గిరి మనం 100% ఇచ్చేద్దాం, అది నువ్వు పైగా నువ్వు మెగా అభిమాని, నువ్వు తప్పకుండా నువ్వు ఇవన్నీ రైస్ అని నేను రెడీగా ఉన్నాను, అది మీకు సార్ మాట చెప్దామంటే మేమందరూ వెళ్ళి శరత్ మురార్ గారిని కలవడం. సార్ చాలా ఆనందంగా ఉంది సార్, మేము పెట్టుకున్న టైటిల్ ఇంత పెద్ద సినిమాకి మాకు అవసరమైందని చెప్పి వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చి రావడం. ఆ కృతజ్ఞత మాకు అంటే ఆయన గొప్పదనం, పవర్ స్టార్ గారి గొప్పదనం ఏంటంటే వీళ్ళు 70-80% అయిన తర్వాత నాకు టైటిల్ ఇచ్చారని, వాళ్ళకి నేను ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన అసలు షాక్ అండి అందరికీ. ఆ భ్రమలో ఉండిపోయాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా ఆడియో ఫంక్షన్ రావడం ఉండడం కాకుండా మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించడం, అది నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆయన వచ్చి అసలు 1 hour వరకు అక్కడ వెయిట్ చేసి మా ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా బాగుందని చెప్పి, సప్తగిరి నేను ఇంతవరకు నా సినిమాలు ఎక్కువ చూసుకోను, నా కమెడియన్ సప్తగిరి అంటే ఇష్టం, సప్తగిరి సినిమా చూడాలనుకుంటున్నానని ఆ మాట చెప్పడం. ఆ పవర్ స్టార్ గారు వచ్చిన తర్వాత చాలా హైప్ క్రియేట్ అయింది మా సినిమాకి. అప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది నాలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే నా సినిమా చూస్తున్నారు అంటే ఆయన్ని రీచ్ చేయగల సబ్జెక్టు మన దీంట్లో ఉందా అని ఒకసారి మొత్తం రీచెక్ చేసుకొని రీక్రాస్ చేసుకొని టోటల్ అన్ని ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని ఈరోజు 23 సిద్ధంగా ఉన్నాం. సో భగవంతుడు చూద్దాం. ఆల్రెడీ మీకు ఆ పాజిటివ్ వైబ్స్, ఆ సక్సెస్ అనేది మీ టైటిల్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్ గా సినిమా అంతా రెడీ అయిన తర్వాత, సినిమా నచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కొనడం కానీ తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటది. మీకేమో ఆ ఇంట్రెస్ట్ అనేది టైటిల్ నుంచే స్టార్ట్ అయిపోయింది. టైటిల్ ఆల్రెడీ నచ్చేసి వేరే వాళ్ళు తీసుకోవాలి అనుకున్నారు. అది కూడా వేరే కూడా కాదు, మన పవర్ స్టార్ గారే ఇంట్రెస్ట్ చూపించారు. సో అక్కడి నుంచి అంత హైప్ క్రియేట్ అయిపోయింది సినిమాకి టైటిల్ దగ్గర నుంచి. సో ఇంకా తిరుగులేదు, ఆ పవర్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. Thank you.